తెలియక చేసి తిని కనుక కనికరించబడ్డాను. పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. కానీ ఇప్పుడు దేవుని చేత కనికరించబడి తన మొదటి స్థితి కంటే తన కడపటి స్థితి ఎంత దీవెనగా, ఎంత మహిమగా మార్చుకున్నాడు అని అంటే, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను, గురి చూడని వాని వలె నేను పరిగెత్తట్లేదు. తన స్థితిని ఏ రీతిగా మార్చుకున్నాడు, తన స్థితిగతులు ఎలా మార్చబడ్డాయో చెప్తా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు విన్నటువంటి మనం ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలుగా ఉండాలి. ప్రారంభంలో మన జీవితం బాగానే ఉంది, దేవునిలో ఉన్నాము, మంచిది. కానీ మన ముగింపు ఈరోజు ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ వచ్చాడు, తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉండకూడదు అని ఆయన నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము దేవుని వాక్యములోనే మనము నడవాలని, ఆ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలని యేసయ్య చెప్పాడు. ఆనాడు వాళ్ళతో చెప్పిన మాట అదే. నేను మీతో చెప్పాను, మీరు నా మాట వినలేదు. మీరు ఈ స్థితి కాదు, రాబోయే స్థితి మీకు చాలా చెడ్డదిగా మారబోతుంది. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తూ వచ్చినటువంటి ఎవరైనా దీన్ని తృణీకరిస్తే, ఒక దెయ్యం వెళ్ళిపోతే 7 దెయ్యాలను వెంట పెట్టుకొని వచ్చినట్లు, ఈ సువార్తను నేను దేవుని కుమారునని మీరు నమ్మకపోతే మీ స్థితి అలా మారుతుంది అని చెప్పి, కనుక మనం నమ్ముతున్నాము. మన కొరకై మన ప్రభువు లోకంలోనికి వచ్చినాడని, మన కొరకై ఆయన శిలువ మరణం పొందాడని, ఆయన పరలోకమందున తండ్రి వద్ద నుంచి లోకమునకు పంపబడ్డాడని, దేవుడు ఆయనను లోకమునకు రక్షకుడిగా, మనకు ప్రభువుగా ఉండడానికి ఆయనను అభిషేకించాడని మనము నమ్ముతున్నాము. కనుక నువ్వు ధన్యుడువు, ధన్యురాలవు, నువ్వు దేవుని బిడ్డవు. నీ కడపటి స్థితి బహురోషముతో అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయి. అలా నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా ఉండడానికి మార్చుకో. నువ్వు మార్చుకు మంచి అవకాశం ప్రభు నీకు ఇచ్చినాడు. ఇది మనము చక్కదిద్దుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం. ఇది మనలో ఉన్న లోపాలను గుర్తించడానికి ప్రభు ఇచ్చిన సమయం, మనల్ని పరిశీలించుకునే సమయం. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనము పరిశీలించుకునేటువంటి సమయం. దయచేసి సమయాన్ని దేవుని ఎడల మీకున్నటువంటి విశ్వాసాన్ని కనబరుచుకున్నాడు. ఏ కార్యాలు మమ్మల్ని బంధిస్తున్నాయో, ఏ కార్యాలు మమ్మల్ని నీకు దూరం చేస్తున్నాయి, అట్టి కార్యములు యేసు నామములో మాలో నుంచి దూరమైపోవని కాక, మా హృదయములు ప్రభువునందు స్థిరముగా ఉండి, ఓ దేవా నిన్ను హత్తుకొని నీ కుమారుడైన ప్రభు అనే క్రీస్తులో మేము నేను సమకూర్చబడిన వారమై, ఆయనలో అంటుకట్టబడిన వారమై, అతుకబడిన వారమై, ఆయన ద్వారా మహిమగా ఫలించుటకు సహాయం చేయి. అలాంటి కృపను మాకును, కుటుంబానికి, బిడ్డలకు అందరికీ దయచేయి. విశ్వాసములో సొలొమోను సంసోను వలె బలము పొంది ప్రభువు కొరకే పుట్టాను, ప్రభువు కొరకే చనిపోతాను, ప్రభువు కొరకే కార్యము జరగాలని